ఒకసారి షిడీలో కూర్చునేటప్పుడు మనందరం కూడా సాయి సైనికులు కావాలి, ఒక సాయి సారథి కావాలంటే మామూలు సైనికుడికి కత్తి డాలు, మనకు బాబా ప్రేమ, బాబా భక్తి, పారాయణ, సత్సంగం, ఇవి మన ఆయుధాలు. సాటివారిని ప్రేమించటం. ఈ కత్తి డాలు పెట్టుకొని ప్రపంచంలోకి పోండి. సైనికుడు లాగా ఉండండి. సైనికుడికి ఏమిటి, వాడికంటే ఏమి అది ఉండదు, డిజైనింగ్ ఉండదు, ప్లానింగ్ ఉండదు, ఏమి ఉండదు. ఇన్స్ట్రక్షన్ అంటే అది చేసుకుంటాడు అంతే. వాడికంటూ వాడికి ఒక ఈగో ఉండదు. కాబట్టి మనం అందరం కూడాను బాబా యొక్క సైనికుల కింద ఉందాము అని చెప్పిన మాట. అంతే తప్పితే సేవ తయారు చేయమని కాదని నాకు ఉద్దేశం. సైనికుడికి ఉండేటువంటి స్పిరిట్ మనకు ఉండాలి. ద స్పిరిట్ ఆఫ్ ఎ సోల్జర్.